ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. లైవ్ స్ట్రీమ్ సెట్ అవ్వట్లేదండి, అందుకే ఇలా వీడియో క్లిప్స్ పెడుతున్నాను. అది హైదరాబాద్ అయినా, పిఠాపురమైన, డాలస్పురమైన ఈవెంట్ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ స్లోగన్స్ లేకుండా అవ్వదు. వినిపిస్తోందా? కళ్యాణ్ బాబు సాంగ్ స్టార్ట్ అయ్యాక ట్రాన్స్లేట్ ఓకేనా? ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అమెరికాలో జరగడం గేమ్ చేంజర్, నిజంగానే గేమ్ చేంజర్ అయ్యింది. అండ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ టైం జరగడంలో చరిత్రలో మీరు కూడా నిలిచిపోబోతున్నారు, ఎందుకంటే మీదే ఫస్ట్ స్పీచ్ కాబట్టి. ఎస్, కమ్ ఆన్, డెలివర్ ద హిస్టారిక్ స్పీచ్. మాట్లాడండి. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఫస్ట్, లేకపోతే లాస్ట్ అడగనా? అన్ని ఒకేసారి పెట్టండి, అన్నీ కలిసి చెప్పండి. ఓకే, కిలోలు ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్. ఓకే, మీ గేమ్ చేంజర్ మూమెంట్ ఏంటి? మీ లైఫ్లో ఒక డిసిషన్ ఉంటుంది కదా మనందరి లైఫ్లోనూ, అది గేమ్ చేంజింగ్గా ఉంటుంది అనమాట. అలా మీ లైఫ్లో గేమ్ చేంజింగ్ డిసిషన్ లేదా మూమెంట్ లేదా సిచ్యువేషన్ ఏంటి? సార్ నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేస్తాను. అయితే చెప్పండి, అది బెటర్. మీ లోపల ఆలోచించుకోవచ్చు. నేను కూడా మళ్ళీ బిర్యానీ తినేసి వస్తాను. హలో డైలస్, హాయ్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అబ్రాడ్లో, డాలస్ కంటే బెటర్ ప్లేస్ ఏముంటుంది. సో ఇంతమంది తెలుగు ఆడియన్స్ ని ఒకేసారి చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ హోప్ యు ఆల్ ఆర్ ఎంజాయింగ్. సో గేమ్ చేంజర్, నేను రీసెంట్గా నేను ఎక్కువ చెప్పాలనుకుని చెప్పలేకపోయి నేను మనసులోనే పెట్టుకున్న ఒక సినిమా. అండ్ ఫైనల్గా గేమ్ చేంజర్ గురించి నేను మాట్లాడగలను కాబట్టి, గేమ్ చేంజర్ నా కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్గా నిలిచిపోతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే గేమ్ చేంజింగ్ మూమెంట్ అది కూడా కావచ్చు.